కాళహస్తీశ్వర స్వామి గుడి రావడానికి కారణం ఆహ్, ఒకప్పుడు ఒక ఆవిడ వీరశైవ వ్రతం అంటే జంగమ వ్రతం పట్టింది. జంగమ దేవతలు ఎవరు వచ్చి ఏమడిగినా ఇస్తానని వ్రతం పట్టింది. ఆళ్ళు చచ్చిపో అంటే చచ్చిపోవాలట. అలాంటి వ్రతం పట్టింది. ప్రాణం ఇవ్వమంటే ఇవ్వాలట. అలాంటి వ్రతం పట్టింది. ఒకప్పుడు శివుడు జంగమదేవర వేషం వేసుకుని ఆవిడ దగ్గరికి వచ్చి, అమ్మా నువ్వు నాతో గడపాలి అని అడుగుతాడు. నేను జంగమదేవర్లు ఏవడిగినా ఇస్తానని వ్రతం పూనాను. అందుకని మీ కోరిక నేను తీరుస్తాను అని చెప్తుంది. అప్పుడు నువ్వు నాతో గడపాలి అంటే ఆయనతో గడుపుతూ ఉంటుంది. కానీ ఈవిడ వృత్తి ఏమిటంటే రాజుగారి దగ్గర వంట చేసి కంచం పెట్టి వడ్డించాలి. ఆ రోజు ఈ జంగమదేవర రావడంతో రాజుగారి దగ్గరికి వెళ్ళలేదు. రాజుగారు సైనికులు వచ్చి ఎందుకు రాలేదని అడిగితే, నా దగ్గరికి జంగమదేవర వచ్చారు, అందుకనే నేను రాను అని చెప్పి కౌరంపిస్తే రాజుగారికి రాజుగారు సైనికులను వెళ్ళి ఆవిడ పెడరెక్కలు విరిచి పట్టుకుని రండి అని చెప్తే ఆ సైనికులు వస్తే ఆవిడ్ని ఆ జంగమదేవర ఎదురుగుండానే చేతులు కాళ్ళు కట్టేసి తీసుకుని వెళ్ళారు. అప్పుడు రాజుగారు ఈవిడికి అందం ఉందని అహంకరించి ఇలా చేస్తుంది, ఈవిడికి తల అంతా గొరకండి అని ఇద్దరు మంగళవాళ్ళని పిలిచి ఆవిడకి తల గొరిగించారు. ఆవిడ ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్ళిపోయింది. అప్పుడు జంగమదేవతతో అంటుంది, మీ సేవకై మీ వ్రతంలో ఉన్న నన్ను రాజుగారు అవమానించారు అని ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తున్నావు అంటే, అమ్మాయిలకి జుట్టే కదా అందం స్వామి, రాజుగారు ఇంకా అందరికీ చెప్పి ఇలా అవమానిస్తారు అంటే, అయితే నీకు జుట్టు కావాలా అని అడుగుతారు. అవును స్వామి అంటే, శివుడు జంగమదేవర వేషంలో ఉన్నారు కదా, ఆవిడ తల మీద ఇలా చెయ్యి వేసి పాముతారు. బోళ్ళంత జుట్టు వస్తుంది. కింద నేల దాకా అంటుకుపోయేంత జుట్టు, ఒత్తుగా నల్లగా జుట్టుని ప్రసాదిస్తాడు దేవుడు. తర్వాత రోజు కొలువుకి వెళ్తుంది. వెళ్ళినప్పుడు ఈ జుట్టు చూసి రాజుగారు ఆశ్చర్యపోతారు. ఏమిటి నీకు ఈ జుట్టు, మంగళవాళ్ళు నీకు కట్ చేయలేదా అంటే, కట్ చేశారు స్వామి అని చెప్తే, మరి ఈ జుట్టు ఎలా వచ్చిందంటే, ఆ జంగమదేవర గారు ఇచ్చారు స్వామి అంటే, ఆ జంగమదేవర గారు మీ ఇంట్లో ఉన్నారా? ఉన్నారండి మహారాజా అంటే, అప్పుడు ఆ మహారాజు గారు ఆ జంగమదేవరిని చూడడానికి వస్తారు. అప్పుడు రాజుగారికి ఆయన శివుడని తెలిసింది. అప్పుడు ఈశ్వర నేను ఏం చేయాలి అని అడిగితే, ఇక్కడ కాళహస్తిలో ఈ వాయు లింగేశ్వర స్వామిని ప్రతిష్ఠించి దేవాలయాన్ని కట్టు అని చెప్పారు ఆ యాదవరాజుకి.